వ్యవసాయానికి 3 గంటల కరెంటు సరిపోతుందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి కేటీఆర్ గారికి రైతుల పక్షాన ప్రజల పక్షాన కొన్ని ప్రశ్నలు కూడా ఈరోజు వేయాల్సిన అవసరం ఉంది. ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయానికి 3 గంటలు కరెంటు సరిపోతుందని చెప్పి అనలేడనేటువంటి మాట సందర్భంగా చెప్తూ బడాయి కబుర్లు చెప్తున్నాడు కేటీఆర్. మా హయాంలోనే 24 గంటల కరెంట్ ఇచ్చినామని, మీ హయాంలో 12 గంటలు మించి కూడా కరెంట్ ఇవ్వలేరు. అసలు ఈ ఉచిత కరెంటుకు పేటెంట్ హక్కు ఎవరికైనా ఉందంటే ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి ఉంది. ముందుగా ఉచిత కరెంటును కాంగ్రెస్ పార్టీ హయాంలో తొలి సంతకం వైఎస్ రాజశేఖర గారు పెట్టిన నాటి నుంచి అమలవుతున్నటువంటి తీరు 2004 నుంచి రైతును రాజు చేయాలని చెప్పనేటువంటి ఆలోచనతోటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో తొలి సంతకం వైఎస్ఆర్ గారిది. ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత ఇచ్చింది 12 గంటలు తప్ప ఏ రోజు కూడా కొనసాగింపుగా చేశారా తప్ప ఏ రోజు మీరు బడాయి కబుర్లు చెప్తున్నటువంటి 24 గంటలు ఎక్కడా కూడా ఇవ్వలేరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యాసంగి పంటలో ఏ కరెంటు విద్యుత్ సబ్స్టేషన్ల దగ్గర రైతులు ధర్నా చేసిన దాఖలాలు లేనట్టు సందర్భం, ఒక్క వార్తకు రాని సందర్భం. అంటే నాణ్యమైన కరెంటును, లో వోల్టేజీ లేనటువంటి కరెంటును రైతులకు అందించినటువంటి ఘనత ఈరోజు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఈ విధంగా రైతులకు సంబంధించిన ప్రయోజనాలు పెద్దపీట వేస్తూ ముందుకు పోతున్నట్టు తరుణంలో రైతు డిస్కం పెడతామని చెప్పినటువంటి ప్రభుత్వం మాట అంటూ ముందుకు పోతుంటే కేటీఆర్ గారు అసలు మీకెందుకు నొప్పని అడుగుతా ఉన్నా. రైతు ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు మోటార్లకు మీటర్లు పెట్టమని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బల్ల గుద్ది మరి చెబుతూ, ఒకవేళ మోటార్లకు మీటర్లు పెడితే మేము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పని బల్ల గుద్ది మరి చెబుతున్నా. ఎందుకు ఈ దుష్ప్రచారము అంటున్నా కేటీఆర్ గారు? ఎందుకు రైతులపైన కపట ప్రేమ అంటున్నా? ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు ఛాలెంజ్ వేసాడు. మేము మోటార్లకు మీటర్లు పెట్టము, వచ్చే ఎన్నికల్లో ఇదే విధంగా ముందుకు పోతాం. ఒకవేళ మేము మోటార్ల గిట్ట ఈ మీటర్లు పెట్టకుండా ఉండుంటే మీరు బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల నుంచి తప్పుకుంటుందని చెప్పినటువంటి సవాల్ ముందు స్వీకరించి ఉంటున్నా. ముందు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు విసిరిన ఛాలెంజ్ను మీరు స్వీకరించే ప్రయత్నం చేయండి. ఈరోజు తప్పుడు ప్రచారాలు, రైతులను తప్పుడు దోవలు తీసుకుపోయే ప్రయత్నం ఇది సబబు కాదనే మాట సందర్భంగా ఈరోజు ఛాలెంజ్లు విసిరి ఆ ఛాలెంజ్కు రాకుండా తప్పించుకొని తిరిగేటువంటి వాళ్ళు మీరైతే, మేము ఈరోజు ప్రజల పక్షాన్ని రైతుల పక్షాన్ని నిలబడి ముందుకు పోతున్న సందర్భం. రైతు ప్రయోజనాలే కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఈ విధంగా మీరు దుష్ప్రచారం చేస్తుంటే లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు కేటీఆర్ అని చెప్పారంటా ఉన్నా. ఈరోజు మీరు ఈ రైతు ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం ఇంధన రాజ్యం పనిచేస్తుంటే మీరు పచ్చి అబద్ధాలు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఇక మిమ్మల్ని ఏమన్నాలో అర్థమవుతలేదు. సన్నాసులు అనాలనా లేకపోతే ఏమన్నాలో అర్థం కాని సందర్భం. ఈ విధంగా దుష్ప్రచారం సబబు కాదు. రైతు డిస్కం పెడితే మీకేంటి నొప్పి అంటున్నా. రైతు ప్రయోజనాలు కాపాడడం కోసం మేము చేసే ప్రయత్నం ఎందుకు మీకు ఇబ్బంది కలుగుతుందో అంటున్నాం. మోటార్లకు మీ మీటర్లు పెట్టమని చెప్పి ఇంత బల్లగుద్ది చెప్పినప్పటికీ ఒకవేళ అలాంటి పరిస్థితి మీ ఎన్నికలు నిలబడమని చెప్పినటువంటి అంత ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే రైతులందరూ అర్థం చేసుకున్నారు. మా ప్రయోజనాల కోసం ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారు సర్కార్ పనిచేస్తుందని చెప్పని. కానీ దీని దుష్ప్రచారం ఏదైతే ప్రయత్నం చేయడం మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను.